హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము బ్లూ థండర్‌కైతే వచ్చేసామండి. సమ్మర్ అకేషన్‌కి వెళ్దాం అనుకున్నాము. కానీ వీలు కాలేదండి. దానివల్ల ఇక్కడ వాటర్ పార్క్ అయినా వెళ్దామని అనుకున్నామనమాట. మాకు దగ్గరలో ఏదుంది అని చూసుకొని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మాకు ఇది బ్లూ థండర్ అయితే కనిపించిందండి. మనకిది బీబీనగర్ నుంచి పోచంపల్లికి వెళ్ళే దారిలో అయితే ఉందనమాట. చాలా దగ్గరలో ఉందండి మనకు సిటీలో అయితే. సిటీకి చాలా దగ్గరలో ఉందనమాట. ఇంక మేమైతే యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మాకిది కనిపించింది కాబట్టి, ఇక్కడికి వెళ్దామనైతే డిసైడ్ అయిపోయామండి. ఇంకా నిన్న సండే కాబట్టి, సండే రోజైతే మేము ఇక్కడికొచ్చేసామండి. మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా చాలా ఎంజాయ్ చేయడానికైతే బావుంటుంది. యాక్చువల్‌గా అయితే మేము గోవాకెళ్దాం అనుకున్నామండి. కొన్ని కారణాల వల్ల అదైతే క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇక గోవాలో బీచ్‌లు, వాటర్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి, అటు వెళ్ళలేకపోయాం కాబట్టి, ఇంకేదైనా వాటర్ పార్క్‌కెళ్తే కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా బావుంటదని చెప్పేసి మేమైతే ఇలా వాటర్ థండర్‌కైతే వచ్చేసామండి. ఇంకా అనుకోకుండా ఈ 2, 3 డేస్ నుంచి వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి, ఇంకా వెదర్ కూడా కొంచెం చల్లబడ్డది. ఇక ఎండ ఏముండదు కాబట్టి, ఇంక మేమైతే హ్యాపీగా వెళ్ళిపోయామనమాట. చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి. ఇదొచ్చేసి మనకి పోచంపల్లికి బీబీనగర్ నుంచి పోచంపల్లికి వెళ్ళే రూట్‌లో అయితే ఉందనమాట. చాలా పెద్దగా ఉందండి. పార్కింగ్‌కైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదనమాట. చాలా పెద్ద పార్కింగ్ అయితే ఉంది. ఇదంతా చూడండి ఇంకా మా గ్యాంగ్ అయితే ఇంకా ఎవరికి వెహికల్ అక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడైతే దిగేసామనమాట. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుందనమాట. దీని పక్కకే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఇక్కడ గూడా టికెట్ మనకి ఒకరికొచ్చేసి రూ. 600 అండి టికెట్ అయితే. ఇక్కడ ఈ టికెట్ తీసుకొని ఇక్కడి నుంచైతే ఎంట్రీ అవ్వాలనమాట. ఇంకా అక్కడైతే మా బ్యాచ్ అంతా కలిసి టికెట్స్ అయితే తీసుకున్నారండి. చూడండి అక్కడైతే పార్కింగ్ అన్నమాట. చాలా పెద్ద బసెస్‌లో కూడా వచ్చారండి. పార్కింగ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా పెద్ద పార్కింగ్ అయితుంది. ఇదంతా మా కిడ్స్ గ్యాంగ్ అండి ఇంకా. ఇక్కడైతే మనకి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడైతే ఒక బోర్డ్ పెట్టారండి. ఆ బోర్డ్ కూడా నేను చూపిచ్చాను. స్క్రీన్ షాట్ చేసి తర్వాతైతే చూసుకోండి. ఇక్కడొచ్చేసి టికెట్ కౌంటర్ అన్నమాట. మనకి లైన్‌లో నిలబడి టికెట్ తీసుకున్న తర్వాత ఇక మనమైతే లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఒక్కరికైతే రూ. 600 అండి టికెటు. ఇక్కడైతే టికెట్స్ తీసుకోవడం జరిగిందన్నమాట. ఇంక ఇక్కడైతే మనకి వాళ్ళు మనకిలా ట్యాగ్ చేస్తారు హ్యాండ్‌కైతే. లోపలికి ఎంట్రీ వచ్చేసిందండి. ఇంక ఇక్కడి నుంచైతే లోపలికి ఎంట్రీ అవ్వాలన్నమాట. ఎంట్రన్స్‌లో అయితే చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ ప్లేస్ అయితే ఉందండి. చాలా బావుందన్నమాట. ఇక మనము లోపలికెళ్తే మొత్తం వాటరే ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రీనరీ ప్లేస్‌లో అయితే ఫోటోషూట్‌కి చాలా బావుంటుందండి. ఫోటోస్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఈ ప్లేస్‌లో వచ్చేసి. చూడండి ఇక్కడి నుంచి మనకి ఒక హాఫ్ కిలోమీటర్ వరకైతే ఫోటోస్‌కి చాలా బావుందండి. మంచి గ్రీనరీ ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడంతా కూడా చూడండి. ఇక్కడ మేమైతే కాసేపు ఆగి కొన్ని ఫోటోస్ అయితే దిగామనమాట. చాలా వచ్చాయండి ఫోటో షూట్ అయితే ఇక్కడ. ఇక్కడి నుంచి కొంచెం లోపలికెళ్తే మాత్రం ఇంకా మనకు ఏ సైడ్ ఎటు ఏమున్నాయనేది కూడా బోర్డ్ అయితే మంచి క్లియర్‌గా మనకు మెన్షన్ చేశారండి. చూడండి పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలతో వెళ్తే అయితే. ఇక వాటర్ అంటే ఎవరికిష్టం ఉండదు. చిన్న, పెద్ద తేడా లేకుండా వాటర్‌తో అయితే ఆడుకుంటాం గదా మనము. ఇలాంటివి అందుకే మనకెక్కడ వాటర్ పార్క్స్ ఉన్నా కూడా చాలా పబ్లిక్ ఉంటారండి. ఎందుకంటే వాటర్ అంటే అందరికీ ఇష్టమే కదా! ఇలా అన్నమాట. అక్కడక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా. అంటే ఎవరైనా పిల్లలు వాటర్‌లో వెళ్ళడానికి భయపడే వాళ్ళు అలా ప్లే ఏరియా కూడా ఉందన్నమాట వాళ్ళ కోసము. ఇక మనకి ఇక్కడే అయితే వాష్‌రూమ్స్ ఉన్నాయండి. ఎటువైపు ఏమున్నాయని కూడా మనకైతే క్లియర్‌గా మెన్షన్ చేశారండి. ఎక్కడ కూడా బోర్డ్ అయితే ఉన్నాయన్నమాట. చేంజింగ్ రూమ్‌కెళ్తున్నామండి. డ్రెస్ చేంజెస్ రూమ్‌కైతే వెళ్తున్నామన్నమాట. ఇక మన డ్రెసెస్‌తో ఆడుకోవాలంటే ఆడుకోవచ్చండి. అక్కడ కూడా వాళ్ళైతే డ్రెసెస్ ఇస్తారనమాట. అవైతే మనకి పే చేసి తీసుకోవాలండి. ఆ డ్రెస్ ఇంకా మనకే ఉంటుందనమాట. రిటర్న్ చేయనవసరం లేదు. రెంట్‌కి కాదండి. మనకి కొన్ని వాటర్ పార్క్స్‌లలో రెంట్‌కిస్తారు. అలా కాదండి. ఇక్కడ మనం ఇంకా డ్రెస్ తీసేసుకోవాలనమాట. మేము తీసుకున్న డ్రెస్ అయితే 350 అండి. మాక్సిమం అన్నీ అంతే ఉండొచ్చు. 350 రూపీస్‌కైతే ఒక పెయిర్ అయితే తీసుకున్నామనమాట మేము. ఇదంతా చూడండి మనకి బ్లూ థండర్ కదా! మనకి ఎటువైపు చూసినా బ్లూ కలరే కనిపిస్తుందండి. మొత్తం బ్లూలోనే ఉంటాయన్నమాట. ఎక్కడైనా కూడా మొత్తం టోటల్‌గా బ్లూతోనే కవర్ చేశారనమాట. ఇంక ఇటొచ్చేసి మనకి రూమ్స్ అండి. ఇక్కడ మనకి
మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి, ఏమైనా ఫోన్స్ అలా పెట్టుకోవడానికైతే లాకర్స్ ఇస్తున్నారనమాట. ఇక్కడే లాకర్స్ మనకి ఫోన్ పౌచెస్, వాటర్‌లో ఫోన్ తడవకుండా ఫోన్ పౌచెస్, లాకర్స్ ఇయన్నీ ఇక్కడే అన్నమాట. ఇక మనకైతే దాని ముందే ఇక్కడ లాకర్స్ ఉంటాయి. పక్కకే చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. డ్రెస్ చేంజ్ రూమ్స్. ఒక లాకర్‌కొచ్చేసి రూ. 150 అండి. మనము ఒక లాకర్‌లో ఇద్దరైనా పెట్టుకోవచ్చనమాట. ఒక్కొక్క డ్రెస్సే ఉంటుంది కాబట్టి, ఒక లాకర్ తీసుకుంటే ఇద్దరైనా అడ్జస్ట్ అవ్వొచ్చండి. ఇక్కడొచ్చేసి ప్లే ఏరియా చూడండి. ఇంకా వాటరు మనకి రకరకాలుగా స్టెప్స్ అలా ఈ వాటర్‌వయితే ఉంటాయి కదా! ఇంకా చూసే ఉంటారు మీరు. చాలా అనిపిచ్చిందండి. మేమైతే ఈవినింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. ఇంకిలా ఫస్ట్ వెళ్ళగానే మొత్తం ఒక రౌండ్ అయితే వేస్తే మనకి ఎక్కడ ఏమున్నాయనేది ఐడియా వస్తుందనమాట. ఐడియా వచ్చిన తర్వాత ఇంకా లాకర్స్ తీసుకొని రూమ్స్‌కి వెళ్లి చేంజ్ చేసుకొని, అప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చూసుకుంటే చాలా బావుంటదనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికున్నాయి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికున్నాయి. అన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ మా గ్యాంగ్‌లో ఇతనే అనమాట. ఫోన్ పౌచ్ అలా వస్తుందనమాట మనకి కవర్‌తో పాటు. మనకి ఫోన్ కావాలి, అక్కడక్కడ ఫోటోస్ దిగాలి అనుకున్నప్పుడు అలాంటిది తీసుకొని దాంట్లో ఫోన్ పెట్టేసి మనం మెడలో వేసుకొని తిరగొచ్చండి. వాటర్‌లో కూడా దిగొచ్చనమాట. వాటర్‌లో కూడా ఫోటోస్ అయితే తీసుకోవచ్చనమాట దాంతో పాటు. ఇదైతే ఫస్ట్‌దండి. మనకు చాలా భయపడే వాళ్ళైతే ఇందులో అయితే ఈజీగా వెళ్ళొచ్చనమాట. ఇది అస్సలు ఫ్లో లేదండి. ఇంక మనమే బలవంతంగా వెళ్ళాల్సొచ్చేటట్టు ఉందనమాట. ఇంకా సడెన్‌గా వచ్చి వాటర్‌లో తెచ్చేస్తే కొంచెం భయపడతారు గదా! అలా కాకుండా ఇదైతే చాలా ఈజీగా ఉందండి. ఇంక మా గ్యాంగ్‌లో అయితే మేము కొన్ని ఆగిపోయామండి. ఇంకా వేరే మొత్తం అసలు పిల్లలు, పెద్దలైతే ఎన్ని రకాలున్నాయో, అన్నీ కూడా ట్రై చేశారండి. ఈవినింగ్ వరకు ఫుల్లు ఎంజాయ్ చేశారనమాట. ఇదైతే చూడండి అసలు మనకి కపులనమాట. ఇద్దరు కలిసి రావాల్సుంటుంది ఇలా. సింగిల్‌గా వచ్చేటివున్నాయి, కపుల్ వచ్చేటివున్నాయి. ఇలా అయితే ఉన్నాయండి. చాలా ఫాస్ట్‌గా నేనైతే వెళ్ళలేదండి వీటిలోకి. నాకైతే చాలా భయమనమాట ఈ వాటర్ అంటే. మేమైతే పక్కకున్నాము. కొన్ని వాటిల్లో అయితే ఆడుకున్నాము. ఇదైతే ఎక్కలేదండి. ఇది మా గ్యాంగ్‌లో అయితే మాక్సిమం అందరూ కవర్ చేశారనమాట. ఒకరిద్దరు తప్ప. చాలా థ్రిల్లింగ్ అనిపించినాయండి. చాలా బావుందనమాట. మనకిప్పుడు ఎలాగో చాలా ఉక్కపోతుంది గాబట్టి, వాటర్‌లో అయితే పొద్దున్నుంచి ఆడుకున్నా గూడా మనకి చలి అనేది ఉండదండి. చాలా అనిపించిందనమాట. ఇంకా 3 అయిపోయిందండి. 3 తర్వాత మేమైతే లంచ్‌కైతే వచ్చేసామనమాట. మనకిక్కడే రెస్టారెంట్ కూడా ఉంటుందండి. చాలా పెద్ద రెస్టారెంట్ అనమాట. ఇక్కడ మనకి ఒక 100 చైర్స్ వరకైతే ఉండొచ్చండి. చాలా చైర్సే ఉన్నాయన్నమాట కూర్చోవడానికి. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి అందరికీ. మా టోటల్ గ్యాంగ్ వచ్చేసి 24 ఎక్కడికి టూర్‌కెళ్ళినా చూస్తూనే ఉంటారు కదా మీరు. ఎక్కడికి వెళ్ళినా మా గ్యాంగ్ అంతా కలిసి వెళ్ళాల్సిందే అండి. ఒక్క ఫ్యామిలీ అయితే మిస్ అయిపోయిందనమాట ఈసారి ఇక్కడికి. ఇక్కడైతే లంచ్ చేసుకున్న తర్వాత ఒక 5, 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయామండి. బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ బిర్యానీ. ఇంకా కూర్చొని తినేసామండి ఇక్కడ. ఇక్కడ అయితే సెల్ఫ్ సర్వీస్ అండి. మనకిక్కడ ఏమేమి ఉన్నాయో కూడా నేనైతే ఇక్కడ చూపించాననమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అయితే మీరు ముందు చూసేసుకోండి. ఇంక అటునుంచి ఇటువైపు మనకి చూడండి ఎక్కడ చూసినా మనకి బ్లూవే కనిపిస్తుందనమాట. ఇక మనకి పేరులోనే ఉంది బ్లూ థండర్ కాబట్టి మనకిక్కడ ఇదంతా కూడా బ్లూయిష్‌లోనే ఉంటుందండి. ఇక వాటర్‌కి, బ్లూకి కూడా కొంచెం మనకి సముద్రాల్లో వాటర్ బ్లూ కలరే ఉంటాయి కాబట్టి అలా కూడా వీళ్ళు ఇలా సెలెక్ట్ చేసుకున్నారేమో బ్లూ కలర్‌ని. ఇక్కడైతే మనకి ఇక్కడ వేరే డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయండి కొన్ని. ఇక్కడొచ్చేసి బకెట్ ఉంది చూడండి. పెద్ద బకెట్ అన్నమాట. ఆ బకెట్ ఫ్లో నిండుతుంది. నిండిన తర్వాత అది ఇలా కుమ్మరిస్తుందండి. కుమ్మరిచ్చినప్పుడు ఇంకా దాని కింద వెళ్ళి అందరూ అయితే నిల్చోవడం జరుగుతుంది. ఆ వాటర్ అయితే మీద పడడం జరుగుతుంది. చూడండి బకెట్ చాలా పెద్దగుందన్నమాట. ఆ ఫ్లో నిండడానికి గూడా ఒక 3, 4 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. అది నిండిన తర్వాత ఇంకా మనకు రివర్స్ అయ్యి కిందికి పోస్తుంది. ఇక్కడ గూడా రెండైతే గొడుగుల్లా ఉన్నాయి చూడండి. ఒకటి రెడ్ కలర్‌లో, ఒకటి యెల్లో కలర్‌లో. ఎంతమంది ఎలా ఆడుకుంటున్నారో చూడండి.
ఇంకా ఉన్న టెన్షన్స్ అవన్నీ కూడా మర్చిపోయి ఎలా ఆడుకుంటున్నారో అసలు. చూడండి బకెట్ ఇప్పుడైతే ఫ్లో కింద పడింది కదా! అలా అన్నమాట. ఇక్కడ ఇవి చూడండి ఇక్కడ ఈ రౌండ్ సెట్టింగ్స్ క్లోజ్డ్ అన్నమాట ఇక్కడ. మొత్తం క్లోజ్‌లో ఉన్నాయండి. ఒకటి ఓపెన్ ఉంది. ఒకటి క్లోజ్ ఉందన్నమాట. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. వాటర్ అయితే చాలా మెయింటెనెన్స్, క్లీనింగ్ అయితే చాలా బావుందండి. చాలా నచ్చింది మాకైతే. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. మనకు ఏవైనా కాయిన్స్ పడితే కూడా కనిపించేలా ఉన్నాయన్నమాట వాటర్‌లో. ఫ్లోర్ చాలా క్లీన్‌గా ఉందండి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఆల్రెడీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం కామెంట్‌లో చెప్పండి. మీకెలా అనిపించిందో చెప్పండి. ఇంక ఇక్కడికి బ్లూ థండర్ కాకుండా ఇంకా వేరే ఎక్కడికైనా ఈ సమ్మర్‌లో వాటర్ పార్క్‌కి ఇంకెక్కడికి వెళ్లారో కూడా కామెంట్‌లో చెప్పండి. ఇంకా ఇది లాస్ట్ అండి. ఇక్కడి నుంచి ఇంకా మనకి రెయిన్ డాన్స్ ఉంటుంది కదా! రెయిన్ డాన్స్‌కనమాట. టైమింగ్స్ ఉన్నాయండి రెయిన్ డాన్స్‌కైతే. మనకు అప్పుడప్పుడు టైమింగ్స్ ఉన్నాయి. 40 మినిట్స్ ఉంటుందండి రెయిన్ డాన్స్ వచ్చేసి. అప్పటికి 4 అయిపోతుందనమాట మాకు. లంచ్ అయ్యేసరికే 3 అయిపోయింది. ఇక్కడ ఒక 1 అవర్ ఆడారండి. 1 అవర్ ఆడిన తర్వాత అప్పటికి 4 అయిపోయింది. రెయిన్ డాన్స్ అయితే అప్పటికి అయిపోయిందండి. ఇంకా మళ్ళీ 5కి ఉందనమాట. 5 నుంచి 5:40 వరకైతే ఉందండి. అప్పుడు ఇంకా క్లోజ్ అనమాట. 6 వరకైతే మొత్తం క్లోజ్ అయిపోతుందండి ఇది వాటర్ థీమ్ వచ్చేసి. ఇక్కడి నుంచి ఇంకొకటి ఉంటుందండి. ఇంకొక దగ్గరికెళ్ళామనమాట. ఇలాంటిదే సేమ్ వాటర్ అక్కడైతే ఇంకా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అక్కడ ఆడుకోవడానికి ఉంటుందనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎంత సరదా ఉన్నా కూడా అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తాకే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంక మన డే అంతా చాలా ఎంజాయ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు. వచ్చేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ వచ్చామో ఇంటికి వెళ్ళేటప్పుడు గూడా అంతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చనమాట. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే. ఇక్కడొచ్చేసి ఇది ఇంకో ప్లేస్ అండి. ఇక్కడ గూడా చాలా బావున్నాయన్నమాట. ఇక్కడ గూడా క్లోజ్ అయ్యేటివున్నాయి, ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా బాగా ఆడుకున్నామండి అందరం కలిసి వాటర్‌లో. ఇక్కడ గూడా ఒక బకెట్ అయితే ఉందండి. ఇక్కడ గూడా బకెట్ ఫ్లో అయితే ఉందన్నమాట. చాలా బావున్నాయండి. ఇక్కడి నుంచి రెయిన్ డాన్స్‌కైతే వెళ్ళిపోయామన్నమాట. మనకు ఎటువైపు ఏది ఉంది అనేది కూడా మనకైతే బోర్డ్స్ అయితే పెట్టారండి క్లియర్‌గా. ఇక్కడ కూడా మనకి కన్‌ఫ్యూజ్ అయ్యేలా ఉండదన్నమాట. అన్ని బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు మనకు. ఫోటోస్ కూడా చాలా దిగామండి. ఫోటోస్ కూడా చాలా బా వచ్చాయన్నమాట. ఇంకా మాది చాలా పెద్ద గ్యాంగ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడి నుంచైతే రెయిన్ డాన్స్‌కి వెళ్ళిపోదాము. ఇంక ఇటు నుంచి చూడండి ఇటు వెళ్తే ఇదంతా కూడా రెయిన్ డాన్స్ అన్నమాట. రెయిన్ డాన్స్ చేస్తుండగానే ఒక 10, 15 మినిట్స్ గానే నిజంగా ఒరిజినల్ రెయిన్ అయితే వచ్చేసిందండి. ఇది ఆర్టిఫిషియల్ రెయిన్‌తో పాటు నేచురల్ రెయిన్‌లో కూడా ఇంకా ఒక 40 మినిట్స్ అలా అయితే డాన్సెస్ బాగా వేశాము. ఇంకా అలా చాలా సేపు అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచైతే ఇంటికొచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్